ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలి. కందుకూరులో వేలం కేంద్రం వద్ద పొగాకు రైతుల ఆందోళన. సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన తీవ్ర రూపం. సిద్దిపేట హైదరాబాద్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా. రాష్ట్రంలో మున్నూరు కాపులు అన్ని రంగాల్లో రాణించాలి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. టీజీఎస్ఆర్టీసీలో 30 సంవత్సరాల విధులు నిర్వర్తించి రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపో ఎదుట సుమారు 100 మంది ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సంయుక్తంగా మాట్లాడుతూ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు అందాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు, ఏరియస్, జీపీఎఫ్, ఇతర అలవెన్స్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఇప్పటివరకు 300 మంది మరణించారని, వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెంటనే సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ పొగాకు రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కందుకూరు ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ స్థానిక రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన చేశారు. ఈ రోజు పొగాకు వేలం కేంద్రాన్ని పరిశీలించేందుకు బుర్రా మధుసూదన్ యాదవ్ పిలుపునివ్వడం, పొగాకు అధికారులు రోజుకు 8:30 గంటలకు జరిగే పొగాకు వేలాన్ని ఈ రోజు 7 గంటలకు మొదలుపెట్టి 7:30 ముగించడంలో ఉద్దేశం ఏమిటని మధుసూదన్ యాదవ్ అధికారులను ప్రశ్నించారు. దళారులకు కొమ్ము కాస్తూ అధికారులు ప్రవర్తిస్తున్నారని అన్నారు. దీంతో నిరసనగా కందుకూరు వైఎస్ఆర్ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో రైతులు పొగాకు బేళ్లకు నిప్పలంటించి తమ ఆవేదన తెలిపారు. అలా రైతు గొంతులను నొక్కాలని చూస్తే రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తానని హెచ్చరించారు. రైతుల పక్షపాతాన రైతుల పక్షాన్ని నిలబడి వాళ్ళకి గిట్టుబాటు ధర రావాలని చెప్పి ఈరోజు మేము రావడం జరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు బోర్డు 8:30 స్టార్ట్ అయ్యి 10:30 దాకా నడుస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులందరూ కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మాట్లాడదామని వస్తే 7 గంటలకే స్టార్ట్ చేసి 7:45 8 గంటల లోపు బోర్డు క్లోజ్ చేశారు. ఇదేమన్నా అడుగుతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకరిద్దరు వచ్చేసేసి పెద్దగా మాట్లాడుతున్నారు. బోర్డు వాళ్ళని మాట్లాడితే ఆయన చెప్తారు ఎండ ఎక్కువగా ఉంది అందుకని ఎర్లీగా పెట్టేసాం, రోజు ఎందుకు పెడతలేదంటే నవ్వుతున్నారు. ఒకటే మేము అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఇది 2వసారి వచ్చాను రైతులు న్యాయం చేయండి అని చెప్పేసి. పోయిన సంవత్సరం కూడా గట్టిగా మాట్లాడాం, రైతుల పక్షాన గొంతు తిప్పితే అరాకొర రేట్లు వేసేసి ఆ సంవత్సరం మామ అనిపించారు. ఈ సంవత్సరం మళ్ళీ చూస్తే 2-3 నెలలు అయిపోయింది బోర్డు స్టార్ట్ చేసి. జగనన్న ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ హయాంలో కేజీ 34 రూపాయలు, 35 రూపాయలు, 36 రూపాయల దాకా పెరిగింది. ఇప్పుడు చూస్తే హైయెస్ట్ 190 రూపాయలు. సేమ్ పొగాకు, సేమ్ కలరు, సేమ్ చూస్తే రైతుకి దగ్గర ఒక బ్యాగ్నికి 5 లక్షల రూపాయలు యావరేజ్గా నష్టం వచ్చే పరిస్థితి ఉంది. ఒక బ్యాగ్నికి 10 బ్యాగ్లు వేసిన వాళ్ళకి 50 లక్షలు. ఈ విధంగా చూస్తూ పోతే గత సంవత్సరం రైతు ఆశపడ్డాడు, పోయిన సంవత్సరం ఒక సంవత్సరం పోతే పోయిందిలే, ఈ సంవత్సరం నాకు మంచి రోజు వచ్చిందని చెప్పి ఆలోచనతో మళ్ళీ పంట వేసాడు. ఇప్పుడు చూసి ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కన్నా ఇంకా ఘోరం పరిస్థితుంది. ఇదేందయ్యా అని చెప్పేసి బోర్డు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. తంగళ్లపల్లి మండలం సారంపల్లి గ్రామంలో సిద్దిపేట హైదరాబాద్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ధర్నాకు దిగారు. 2 నెలలు గడుస్తున్నా వడ్ల కొనుగోలు పూర్తి చేయకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పేరుకుపోవడంతో ఆందోళన చెందిన రైతులు రోడ్డెక్కి తమ నిరసన తెలియజేశారు. రైతుల ధర్నాతో సిద్దిపేట హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వడ్ల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జరిగింది. గత 2 నెలల నుండి వడ్లు కళ్ళలో ఉండి ఐకేపీ సెంటర్లో వండుకుంటారు. దాన్ని ఇలాంటి వీళ్ళకు రైతుల దగ్గర నుండి కొనడం లేదు.
ఏమన్నా అంటే ప్రభుత్వం ఏమంటుంది 90% మేము చేసినామని చెప్పేసి అని ఎప్పుడు వస్తుంది. మీరు 90% చేసినట్టు కదా, ఊళ్ళో కూడా చూడు రైతులు అడుగురు మీరు 90% ఎక్కడ కనబడుతుంది, మీరు ఎక్కడ జోక్కపోయారు, ఓన్లీ మీకనే కొంతమందికే పోతున్నాయి. మీ మీద రైతులందరూ కాదా, వీళ్ళు పండిస్తలే రైతులు కాదా? మీరు ఇప్పుడు వాళ్ళు ఒక అవసరం ఉండి వాళ్ళు బిడ్డ లెక్కన చేసుకుందాం, లేకపోతే ఇంకేమైనా పని చేసుకుందాం, ఏమైనా అవసరం ఉండి అమ్ముకుందాం అన్నా కూడా రైస్ మిల్లులకు పోతేనేమో మాకు ఎంఆర్ఓ సార్ ఇస్తేనే, మాకు కలెక్టర్ సార్ ఇస్తేనే మేము తీసుకుంటాం, లేకపోతే లేదంటారు. మరి వీళ్ళు అటుగాక ఇటు కాకుంటే కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు కూడా, కొంతమంది ఎండనక కూడా ఎండలు ఉండి వడదెబ్బ తాకుంటూ కూడా కొంత చనిపోయి ఉన్నారు. ఇది అంతా మీకు రైతులు ఏడ్చిన రాజ్యం కలకాలం ఉంటే మీకు మంచిది కాదు. ఇక మేము చెప్తున్నాం, మీకు రైతు లేని రాజ్యం లేదు. ఎత్తేసిన విషయం రైతు నేర్చిన విషయం కూడా మీకు అది కరెక్ట్ కాదు. ఇక మీకు ఖచ్చితంగా మేము ఈ రైతులకు లారీలు తీసుకొచ్చి పంపించి సకాలంలో పట్టుకోవాలని మేము చెప్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సారంపల్లి గ్రామంలో రైతులు ఐపీఎస్ సెంటర్లో వడ్లు పోసి 3 నెలలు గడుస్తూ ఉన్నా ఒక లారీ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి ఇంకా అన్ని ఆల్ పార్టీస్తోని రైతుల్ని సమక్షం చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున సారంపల్లి గ్రామంలో ధర్నా చేయడం జరిగింది. మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు కదా, మొన్న 90% కొన్నా అని చెప్తా ఉన్నాడు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడ విప్పుగా ఎమ్మెల్యేగా వేములవాడ ఆది శ్రీనివాస్ విప్పుగా ఉన్నాడు కదా, ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు మీ సీఎం గారు 90% కొన్నా అని చెప్తా ఉన్నారు కదా, మీరు జిల్లాలో పర్యటించండి. ఎక్కడ రైతుల వడ్లు కొన్నారో 90% పూర్తి చేసిరో ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, మరి ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంది. కానీ ఆది శ్రీనివాస్ గారు మంత్రి పదవి కోసం లేకపోతే ఇంకో పదవి కోసం రోజు హైదరాబాదే పోతుండే తప్ప ఈ జిల్లాలో ఉన్న ప్రజల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు ఈ ఆది శ్రీనివాస్ గారు పట్టించుకోవడం లేదు. ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ మండలంలో ఉన్న సంబంధించిన అధికారి ఎంఆర్ఓ గారు సారంపల్లి గ్రామంలో రైతులు కాంట జోకి 4 రోజులు గడుస్తూ ఉన్నా ఒక లారీ రావడం లేదు. ఈరోజు ధర్నా చేస్తే ఎంఆర్ఓ గారు స్పందించడం లేదు. ట్రాఫిక్ కోసం పోలీస్ యంత్రాంగాన్ని పంపించి ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 267వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా బి ప్రభాకర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ గట్కేసర్ పోలీస్ స్టేషన్ మరియు ఏ రాఘవేందర్ సబ్ ఇన్స్పెక్టర్ గట్కేసర్ పోలీస్ స్టేషన్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విద్యను అభ్యసించండి, చైతన్యంతో పోరాడండి, సంఘటితంగా ముందుకు సాగండి అనే సందేశాన్ని ఆచరణలో పెట్టాలని తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, డ్రగ్స్ కు దూరంగా ఉండి సమాజాన్ని సురక్షితంగా ఉంచాలని సూచించారు. ఎక్కడైనా డ్రగ్స్ విక్రయం లేదా వినియోగం గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రాలేదు, నాకు మాత్రం వచ్చింది అంటే అప్పుడు అంటే తండ్రి ఏమైనా మీకంటే మంచి స్కూల్లో పటేల్ గారు కొడుకు తెలుసుకున్నాడు, నీకంటే మంచి కోచింగ్ సెంటర్లో పటేల్ గారు కొడుకు చేసుకున్నాడు, కానీ పటేల్ గారు కొడుకు కాకుండా నీకంటే వచ్చిన అంటే అప్పుడు కొడుకు చెప్తాడు, నాయన నాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 340 రాయడం ద్వారా నాకు 27% రిజర్వేషన్ వచ్చింది. ఆ రిజర్వేషన్ రావడం వల్ల నేను కలెక్టర్ అయినాను. ఈరోజు బీసీలోకి 27% రిజర్వేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చాడు. నీ వెంబడే వెళ్ళి ఆ జాతికి దండైనా అని చెప్పి సో అప్పుడు ఆ తండ్రి వెళ్ళి ఆ యొక్క విగ్రహాన్ని బుద్ధ ప్రతిష్ఠించి జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. సార్ అది జర్మన్ అయితే ఇలా ఇంకో వాళ్ళు గెస్టులు ఇక్కడ రావాలి.
రైతులు ఆరుగారం కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వర్షాకాలం ఆరంభమయ్యే సమయం ఆసైనప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తుందని, అన్నం పెట్టే రైతన్న కంట కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదని, వెంటనే కొనుగోలు ప్రారంభించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం చిన్నారం సోల్కల్పి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు అంశంలో ఎదుర్కొంటున్న సమస్యలు రైతులు ఎమ్మెల్యే జేఎంఆర్కు వివరించారు. కష్ట నష్టాలను ఎదుర్కొని ధాన్యం పండించి కొనుగోలు కేంద్రాలను తీసుకొస్తే అధికారుల నిర్లక్ష్యం మూలంగా గత 15 రోజులుగా కొనుగోలు చేయకపోవడం మూలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు కన్నీటి పరితమయ్యారు. వర్షాలు ఎప్పుడు వస్తాయన్న భయోందనలతో ప్రతిరోజు ధాన్యాన్ని కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల నుంచి కాలనీవాసులు భారీ సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ హిందువులందరూ ఐక్యంగా ఉండాలని, రాబోయే కాలంలో జరిగే హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు సమిష్టిగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మరియు ఆచరణలను పరిరక్షించడం ప్రతి హిందూ బాధ్యత అని పేర్కొన్నారు. యువత ధర్మం, దేశం మరియు సంస్కృతి పరిరక్షణలో ముందుండాలని సూచించారు. ఇలా జరుగుతుంది కాబట్టి మన అందరం కూడా కుటుంబాన్ని రక్షించుకోవాలంటే చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనే మరిచిపోయి అప్పుడెప్పుడో పిచ్చి మాటలు మాట్లాడారు అన్నది వదిలేసి అందరికి కూడా ఇక జరగబోయే కాలం, వచ్చే కాలం అందరూ కూడా కడుపు నిండా కనాలి. ఒక సూత్రం అయితే ఉంది, కనీసం నలుగురిని కంటే మనం సచ్చిన రోజు నలుగురు 4 వైపులు పట్టుకుని వెళ్తాడు. లేదు అంటే 5గురిని కంటే ముందర కూండ మోస్తాడు. అలా కాదు, మనకు చెట్టు ఉందంటే 6గురిని కన్నాము, ఒకరిని దేశానికి అప్పచెప్తాము, హాయిగా చక్కగా సంఘంలో చేరి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. అలా కడుపు నిండా కనేటువంటి శక్తి మనకు రావాలి, ధైర్యం మనకు రావాలి. అంతే తప్ప వీటన్నిటికి కూడా కుటుంబం మూలం కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న వాటిని ఎంత వస్తుంది, ఎంత సంపాదిస్తారని కాకుండా ఓ తృప్తిని ఏర్పరచుకొని మనం హాయిగా ఆనందంగా ఉంటూ ఈ హిందూ జీవనాన్ని మనం ముందుకు సాగాలి. ఇంకా ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా ఈ హిందూ దేశంలో హిందుత్వం మాత్రమే ఉండాలి అని కోరుకుంటూ, మళ్ళీ ఒక వివేకానందుడు ఏమన్నాడు, అక్కడ నుండి ఇక్కడికి రాగానే, విదేశాల నుండి రాగానే, ఈ భూమాపైత మీద కాలు పెట్టగానే అక్కడ ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకుని ఈ ధరాజలాన్ని ఇట్లా నుదురు మీద అద్దుకొని, అమ్మా తల్లి నీ నుండి దూరం కావడం నా కష్టం, ఈ భూమి మీదే పుడతాను, మళ్ళీ పుడతాను, మళ్ళీ పుడతాను అన్నాడు. నాకెప్పుడు విముక్తి వద్దు అన్నాడు ఆయన. ఈవెన్ సంత రవిదాస్ కూడా అదే అన్నాడు, అయ్యా నేను చచ్చిపోయిన తర్వాత ఇక్కడ కాకుండా వేరే చోట నాకు కాష్టం చేయండి అన్నాడు. ఎందుకో తెలుసా, కాశీలో పుట్టి కాశీలో పెరిగిన ఆయన నాకు కాశీలో వద్దు అన్నాడు. ఎందుకో తెలుసా, కాశీలో కనుక అలాంటి చేస్తే మళ్ళీ జన్మ ఉండదు, కానీ నేను మళ్ళీ జన్మించాలి, మళ్ళీ జన్మించాలి, ఈ తల్లి భారతి ఒడిలో జన్మించాలని కలలు కన్నటువంటి వాళ్ళు పుణ్యమూర్తులు ఉన్నారు కదా, వాళ్ళ వారసులుగా మళ్ళీ పుడతాం, ఈ భూమి మీదే పుడతాం, ఈ హిందువులుగానే పుడతాం, హిందువులుగా జీవిద్దాం, హిందువులుగా మరణిద్దాం, హిందూ తత్వంలోని గొప్పతనాన్ని మనం తెలుసుకొని పిల్లలకు తెలియజేద్దాం. ఇలా చేయడమే మన ముఖ్య ఉద్దేశం. నిజంగా ఈ 5 అంశాలను ఎందుకు చెప్పారు అంటే, ఈ 5 అంశాలు కూడా ఈ రోజు ఒక్కరోజు చెప్తే మనం 500 సంవత్సరాలు హిందువులుగా ఉండిపోం. ఈ రోజు అందరికీ తెలిసిన విషయమే, అవునన్నా కాదన్నా మన హిందువులు మాత్రమే కుంభకర్ణ నిద్రలో ఉన్నారు. ఆ కుంభకర్ణ నిద్ర వదలాలి అంటే కాస్త ముఖం మీద నీళ్లు కొట్టి లేపడము అన్నమాట, దానికి పునాది. అందుకని ఈ హిందూ సమ్మేళనాలు అయిపోగానే మనం హిందువులు అయిపోలేదు. రాష్ట్రంలోని మున్నూరు కాపులు అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వెనకబడ్డ మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రభుత్వ పరంగా చేయూత అందిస్తామని తెలిపారు. కాచిగూడలోని మున్నూరు కాపు సంఘం మాడ్యం అంజయ్య హాల్లో ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన వి హనుమంతరావు సన్మాన కార్యక్రమాన్ని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం మాజీ ట్రస్టీలు పాండురంగారావు, సూర్యప్రకాష్, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు దడువై రాఘవేందర్, రాధాకృష్ణ, మాణిక్ ప్రభు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాట్లాడుతూ విహెచ్ దేశంలోనే ఓబీసీల సంక్షేమం, పార్లమెంటరీ బోర్డు ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వైస్ చైర్మన్ అల్లం భాస్కర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దగ్గర 2 నిమిషాలు నామంగా అడిగారు. నేను కూడా చెప్పాను, ఓటర్స్ ఆర్గనైజేషన్
అందరికంటే ఎక్కువ సంఖ్యలో మేము ఉన్నాం అన్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి బొమ్మ శ్రీరామ్ చేశారు. అదేవిధంగా వైస్ చైర్మన్ మా ముందు 17 చేయకుండా ఎన్ని సంబంధాలు అదైతే దూరం చేస్తే మొన్న 31 పెట్టిన వాళ్ళు హిందువులు అన్న పర్ఫెక్ట్ ఉన్నారు. కానీ మిగతా దాంట్లో కూడా సమాజంలో ఎవరైతే పేదవాడు బయట వస్తుందంటే వారికి చదివించడానికి వారికి ముందుకు తీసుకోవడానికి కూడా ముందుకు తీసుకోవాలి చొరవ తీసుకోవాలని కోరుతూ ఇప్పుడు మా బహుశా జూలై నెలలో అమెరికా పోయి వాళ్ళ సాయం కూడా మనం మంచి పని చేస్తే అందరు కూడా సాయం చేస్తారు. తప్పనిసరిగా మన పిల్లల భవిష్యత్తు గురించి మన ముందుకు ఏదైతే ఆలోచన చేస్తున్నారో సోదరులు చెప్తున్నారు వాళ్ళ భవిష్యత్తు బాగు చేయడానికి నా ప్రయత్నం చేస్తారని చెప్తూ ఇప్పటికే అందరూ మాట్లాడింది. ఇక మా మామూలు ఏమంటాడు అందరికీ తెలియజేస్తా ఉన్నా. వివిధ రంగాల్లో సేవలు అందిస్తూ ప్రముఖ స్థానంలో పెరుగుతున్న వారికి మనవారు మన కులం నుంచి అభివృద్ధి పద్ధతులు పోతున్న వారికి స్ఫూర్తి నివారించిన వ్యక్తుల ద్వారా ఇలాంటి సన్మాన కార్యక్రమం చేయడం వల్ల వారి భావించేందుకు ఎంపికైన పెద్దలు జి హనుమంతరావు గారు కానీ హనుమంతరావు గారు యాదగిరి గారి ఆలోచన విధానంలోకి పదవులను తీసుకున్నప్పుడు పదవులు అందుకున్నప్పుడు మా బిడ్డ మా బిడ్డ ఈ రంగంలో ఆయా రంగాల్లో ముందుకు పోతున్న వారికి మనం ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేటువంటిది వారి బాధ్యతను గుర్తు చేయడంతో పాటు మనం కూడా మా వారిని గౌరవించిన భావంలో ఉన్న విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం ఆనందానికి సంబంధించినటువంటి నిర్వాహకులకు నా వైపు ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ పెద్దలు విజయవంతులు గారు బీసీల పక్షపాతిగా మన బిడ్డ మన ఊరుగా కుల బిడ్డగా ఉన్నప్పటికీ బహుశా మన తెలంగాణలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశ వ్యాప్తంగా కూడా రాజ్యసభ సభ్యులు ఉన్నప్పుడు ఓబీసీ పరిరక్షణ కోసం జాతీయ స్థాయిలో కూడా చైర్మన్గా ఉంది. అనేక సందర్భాల్లో ఓబీసీ యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పే విధంగా వారు ప్రయత్నం చేసినటువంటి తీరు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంకర మండలంలోని పోచంపల్లి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు సంయుక్తంగా మాట్లాడుతూ 6 కాలం కష్టించి పండించిన వరి పంటను అధికారులు కొనుగోలు చేయడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నామని తెలుపుతూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వరి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ పాత బస్తీ రాబోయే ఈద్ ఉల్లా అధా పండుగను దృష్టిలో ఉంచుకుని రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఫలక్నామా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు ఇన్స్పెక్టర్తో కలిసి బౌదూర్పుర ఎక్స్ రోడ్ చెక్ పోస్ట్ మరియు ఇతర ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించి పశువుల వాహనాలను మరియు పత్రాలను తనిఖీ చేశారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ మీడియాతో మాట్లాడుతూ గోవుల చట్టం కింద కొందరిపై నమోదు చేసిన 8 కేసుల వివరాలను వెల్లడించారు. బక్రీద్ సందర్భంగా ఏవైతే క్యాటిల్ ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉందో ఈరోజు బహదూర్పుర ఎక్స్ రోడ్లో ఉన్న చెక్ పోస్ట్ దగ్గర మా పోలీస్ సిబ్బంది మరియు మా వెటర్నరీ డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతో పాటు ఇక్కడ వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. సో ఈరోజు కొన్ని మార్కెట్ల నుంచి ఈ పశువులని ఇక్కడ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకొని వస్తూ ఉన్నారు. సో ఏ వెహికల్ వచ్చినా కానీ ప్రాపర్గా అక్కడ మార్కెట్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఉన్నాయా, అదేవిధంగా అక్కడ ఆ మార్కెట్కి సంబంధించిన డాక్టర్స్ ఇచ్చిన డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి ఇఫ్ ప్రాపర్గా లీగల్గా అంత ఉంటేనే వాటిని మేము ముందుకు అలో చేస్తూ ఉన్నాం. ఏదన్నా డాక్యుమెంట్స్ లేకపోతే వాటిని జిహెచ్ఎంసీ వాళ్ళు పెట్టిన క్యాటిల్ పాండ్కి కాటేదానుల క్యాటిల్ పాండ్కి షిఫ్ట్ చేస్తాం. సో రేపు జరగబోయే పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్న అందరు కూడా ఎవరైతే
పండుగ చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ మా పోలీస్ తరఫు నుంచి ఒకటే మనవి, పండుగని ప్రశాంతంగా చేసుకోవాలా. ఏదైతే ఈ ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా రెగ్యులర్గా మేము కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే మన దగ్గర ఒక 3 యాక్ట్స్ ఉన్నాయి. ఒకటి క్రుయల్టీ అండ్ యానిమల్ యాక్ట్ ఒకటి ఉంది. సో యానిమల్ని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు ఆ యాక్ట్లో ఏదైతే పొందుపరచడం జరిగిందో వాటిని ఫాలో అవుతూ యానిమల్ని ప్రాపర్గా తీసుకురావాలి. అదేవిధంగా కౌస్ని ఎవరు కూడా తేవద్దు అని అవేర్నెస్ మేము క్రియేట్ చేస్తాం. సో కౌస్ అసలు మనకి ఇక్కడ ఎవరు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం లేదు. సో అందరికి కూడా ఈ పండుగ జరుపుకునే వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఇక్కడ ఎవరైతే కొందరు వాటిని గౌరక్షకులు వచ్చేసి వాళ్ళు ఈ యానిమల్స్ని చూస్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా నా మనవి ఒకటే, ఏది కూడా లీగల్గా ఉన్నాయో దాంట్లో ఇంటర్ఫియర్ కాకుండా ఎవరన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే మాత్రం తప్పకుండా అందరికీ కూడా నేను ఒకటే మనవి, మాకు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, తప్పకుండా వారిపైన చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటాం. పదునైన కత్తితో అన్న చేతిలో తమ్ముడు దారుణంగా హత్యకు గురయ్యాడు. రైన్ బజార్ నివాసి 25 ఏళ్ల మహమ్మద్ సమీర్ అనే వ్యక్తిని అతని అన్న తన ఇంట్లోనే హత్య చేశాడు. రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటాఫుల్ సదత్ నగరంలో ఉన్న మృతుడి ఇంట్లో అతని అన్న మహమ్మద్ ఫరూక్ చోటాబాబు పదునైన కత్తితో దాడి చేయడంతో మహమ్మద్ సమీర్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆధారాల బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని సాక్ష్యాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురికి తరలించారు. రైన్ బజార్ పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాదాపు సాయంత్రం పూట 7:50 సమయంలో వచ్చింది ఆయోషా మస్జిద్. మీరు చూస్తున్న కనిపిస్తున్నారు ఆయోషా మస్జిద్. దాని పక్కన హౌస్ నెంబర్ 7-3-198/2/82/8 ఈ హౌస్లో మర్డర్ అయినట్టు తెలంగాణ ఇమీడియట్గా మా ఎస్హెచ్ఓ గారు, డిఐ గారు, ఎస్ఐస్, కన్సల్ట్ సెక్రటరీ ఎస్ఐ అందరం కలిపి స్పాట్ రావడం జరిగింది. అయితే ఏంటంటే మేము వచ్చేసరికి యాక్చువల్గా ఈ ఇంట్లో ఎవరైతే మృతుడు మహమ్మద్ సమీర్ అప్రాక్సిమేట్లీ ఏజ్ 25 years వరకు ఉంటుంది. అతన్ని వాళ్ళ సొంత తమ్ముడే మహమ్మద్ ఫారూక్ ఎలియాసు చోటాబా సొంత తమ్ముడే చంపినట్టు తెలిసింది. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు ఇమీడియట్గా మేము తెలంగాణ క్రూజ్ టీమ్కి ఇన్ఫామ్ చేసినాము, మా సీనియర్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసినాము. అసలు కారణం ఏంటంటే యాక్చువల్గా అన్నదమ్ముల మధ్యన గొడవ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇద్దరు కూడా మ్యారేజ్ కాలేదు, ఇద్దరు కూడా రోటీ మేకర్స్ ఇద్దరు కూడా. అయితే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి వాళ్ళ ముగ్గురు చెల్లెలు ఉంటారు. ముగ్గురు చెల్లెళ్ళు ప్లస్ మన మదర్ని కూడా కొంచెం అన్పార్లమెంటరీగా మెసేజ్ పెడతాం కానీ మన మాట్లాడతాం కానీ అలాంటిది అవడం వల్ల కుటుంబం ఈయన ఒక్కరిని వదిలిపెట్టేసి సపరేట్గా ఉంటారు అందరూ. మొత్తం ఎప్పుడైతే చంపినోడు ప్లస్ మళ్ళీ వాళ్ళ ముగ్గురు సిస్టర్స్ కూడా మ్యారేజ్ అయిపోయింది, అందరూ సపరేట్ ఉంటారు. వీడొక్కడే ఇప్పుడు చనిపోయిన ఒక్కడే ఇక్కడ కూడా ఉంటాడు. అయితే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నిన్న కూడా ఈ చంపిన ఆయనకి ప్లస్ మళ్ళీ వీళ్ళకి మధ్యన ఆర్గ్యుమెంట్, ఫోన్లో ఆర్గ్యుమెంట్ అయిందంట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఖచ్చితంగా ఇక చంపే ఉద్దేశంతోనే అతను ఇంటికాడ నుంచి చాకు తీసుకురావడం, తలవారు తీసుకొచ్చేసి ఇక్కడ మాట వచ్చేసినప్పుడు ఇక్కడ చంపేసినట్టు అతను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు రైట్ నో ఆయన మన కస్టడీ ఉన్నాడు. అతనికి కుడి చేతి దగ్గర ఆయన కూడా దెబ్బ తాకింది. దాదాపు 6 నుంచి 8 కుట్లు వరకు పడే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇది మన కస్టడీ ఉంది. దాంతోపాటు ఏంటంటే మా పోలీస్ రికార్డ్స్ కూడా వెరిఫై చేసి అతని మీద ఇద్దరి మీద కూడా ఎలాంటి కేసులు లేవు. కాకపోతే అంటే ఇంటర్నల్గా ఓన్లీ ఫ్యామిలీ మ్యాటర్లోనే గొడవ అవుతుంది కాబట్టి ఆ మ్యాటర్లోనే నేను మా అన్నని చంపడం జరిగింది సార్ అని చెప్పి అతను క్లియర్ కట్గా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని దుర్గా వైన్స్లో గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వీరంగం సృష్టించాడు. వైన్ షాప్ పర్మిట్ హాల్లోని ఫర్నిచర్ అంతా ఒక దగ్గరికి చేర్చి దానిపై చెత్తా చెదరం వేసి కాల్చివేశాడు. మంటలు అంటుకోవడంతో పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎన్డీపీసీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ రాగమయ్యి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆదేశాలు సూచనల మేరకు రుద్రాక్షపల్లి గ్రామంలో సుమారు 150 మంది ఉపాధి హామీ కూలీలను కలుసుకుని సత్తుపల్లి ఎంపీడీఓ మరియు గ్రామ సర్పంచ్ పాయం నాగేంద్రబాబు ఆధ్వర్యంలో వారి సమస్యలు తెలుసుకుని వారికి మెడికల్ కిట్స్ మరియు మజ్జిగ ప్యాకెట్లు మరియు టిఫిన్స్ అందించిన రుద్రాక్షపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, యూత్ పాల్గొన్నారు. నేను సర్పంచ్గా వచ్చి ఇక్కడికి వచ్చి 100 రోజులు పనిచేసాను. ఇంత మంచి చోట ఇదే అమౌంట్ అనేది వస్తాయి కాకపోతే దీనిలో మాకు డబ్బులు రావట్లేదు అది ఇది అని చెప్పేసి ఏం ఇబ్బంది పడదు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే పొద్దున ఒకసారి ఫోటో తీస్తే వెళ్ళిపోయేటోళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే సిస్టమ్ ఫోటోలు తీయగానే వాళ్ళ అమౌంట్లో పేమెంట్ పడిపోయి వెళ్ళిపోయేటో సిస్టమ్ ప్రకారం పెట్టింది. అదేవిధంగా ఈరోజు మీతో పాటు ఇంకొంత ఇందిరా మిల్లు వచ్చినాయి. అడగాలి, ఎంపీడీ గారు ఉన్నారు, అడగడం తప్పలేదు. మన కలవక ఎలక్షన్లు అయ్యాక మనకు కలవలేదు కాబట్టి మీరు అడగడంలో తప్పలేదు. ఒకసారి మీరు ఏం చెప్తున్నారో ఏనండి, ఆ తర్వాత మీరు ఇంకా మాట్లాడితే మనం గెలిచి నేటికి 2 సంవత్సరాల 5-6 నెలలు అవుతుంది. అంతకుముందు ఎవరు చేశారా ఎవరు చేయలేదా అని మనం మాట్లాడినా నిందలేయట్లే. ఎవరు చేసేది వాళ్ళు చేశారు. ఈ 2 సంవత్సరాల 5 నెలల్లో మనం 4 కోట్ల రూపాయలతో సత్తంపేటలో రోడ్డు పోసుకుంటున్నాం. అవునా? మొన్న రుద్రాక్షపల్లిలో 4-5 రోడ్లు పోసినాం. కొమ్ముగూడెం రోడ్ మన సత్యంపేటలో 12 రోడ్లు పోసాం. కొమ్ముగూడెంలో 2 రోడ్లు పోసాం. మన ఇంటి ముందుకు రాలేదు అని అంటారు కొంతమంది. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పోసుకొస్తాం. బుగ్గపాడు ఒక ఊరు కలిపి ఒక ఊరు, కాకరపల్లి ఒక ఊరు కలిపి ఒకటి, సాలమడ ఒక ఊరు ఒకటి. కానీ మన రుద్రాక్షపల్లి పంచాయతీ వచ్చేపాటికి 5 గూడాలు కలిపి రుద్రాక్షపల్లి 6 ఊర్లు కలిపి ఒక పంచాయతీ. అంటే మనకు వచ్చినటువంటి ఒక అన్నంలో అందరికీ ప్రతి గూడానికి మొత్తం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలి. కందుకూరులో వేలం కేంద్రం వద్ద పొగాకు రైతుల ఆందోళన. సిరిసిల్ల జిల్లాలో రైతుల ఆందోళన తీవ్ర రూపం. సిద్దిపేట హైదరాబాద్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా. రాష్ట్రంలో మున్నూరు కాపులు అన్ని రంగాల్లో రాణించాలి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.